ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం నందు రైతు భరోసా, ఆహార భద్రతపై, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలు అమలుపై కార్యాచరణపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవనీయులు ఆహార పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, శాసనసభ్యులు గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆనరబుల్ ఎమ్మెల్యే హుజరాబాద్ శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే ఆనరబుల్ చైర్మన్ సుడా శ్రీ కోమట్ల నరేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆనరబుల్ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ కరీంనగర్ శ్రీ సత్తు మల్లేశం గారిని వేదిక మీదకి, ఆనరబుల్ మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్ చాలా చూస్తూ ఉన్నారు. ఈ రోజు మా జిల్లా కలెక్టర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు ఉన్నారేమో నాకు సభలో. ఈరోజు ఎంతో మంది భూ ఆక్రమణకు పాల్పడ్డారు. వాళ్ళందరూ సిరిసిల్ల జిల్లాలో వాళ్ళందరినీ కూడా ఈరోజు పేరున ఒక్కొక్కరిని పట్టుకొని చెమటలు పోయిస్తూ ఉంటాడు, జైల్లో పెడతా ఉన్నారు. మరి ఇది మీ చరిత్ర, టీఆర్ఎస్ చరిత్ర. కాబట్టి ఏదో విధంగా చీప్ పబ్లిసిటీ కోసం కాకుండా పేదల కోసం మీరు ఏమన్నా చేసినారా? పేదలకు ఇస్తానటువంటి దళిత బంధు ఇచ్చినారా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చినారా? లేకపోతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి దళితుల కోసం ఇచ్చినారా? ఇవన్నిటి గురించి కూడా కాదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలో చెప్పిందో చిత్తశుద్ధితో ఈరోజు నెరవేర్చాలి. 26 జనవరికి మనం ప్రారంభించాలి. తప్పకుండా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించాలి, రేషన్ కార్డులు ప్రారంభించాలి. వీళ్ళు ఇంతవరకు అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమాలకు తోడు అదనంగా వీళ్ళు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతున్నదో ఈ రైతు భరోసా కానివ్వండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి, కొత్త రేషన్ కార్డు జారీ కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి ఒక ఆశిత పక్షపాతం లేకుండా పారదర్శకంగా కార్యక్రమాలు అమలు చేయాలనే ఒక తలంపుతోని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహింపచేసి వీళ్ళు ఈ సమావేశం ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా అధికారిక కార్యక్రమం ఇది. ఇది రాజకీయ పార్టీకి సంబంధం ఉన్నటువంటి ఒక కార్యక్రమం కాదు ఇది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇందిరమ్మ పథకం సంబంధించిన ఆ ల్యాండ్ 100 గజాలు ఉంటే మీ యొక్క సుడా పర్మిషన్ కోసం కానీ, మున్సిపల్ పర్మిషన్ కానీ అదొక ఆ భూమి కన్నా ఎక్కువ వాల్యూ అవుతుంది. కాబట్టి మీరు ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తారో వాళ్ళందరూ కూడా ఉచితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి నా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కూడా మీరు ఎక్కడ కాలం లేదు, మీరు పొందుపరచండి సార్. సరే, ఓకే. సార్ దీస్ ఆర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్. విలీన గ్రామాలు ఉన్నాయి సార్. మొన్ననే మీరు మున్సిపల్ కలిపారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉపాధి కూలీల కింద పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరికీ 12,000 రూపాయల పథకాన్ని అమలు చేస్తారా? మరి ఇంతవరకు కూడా మీరు ఈరోజు ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్క గ్రామంలో పోయినరు, అన్ని ఫోటోలు తీసుకున్నారు. సో ఏ ఊరుకొని సార్ ఆ ఊర్లో పోగానే సార్ నాకైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది సార్ అంటున్నారు. ఎవరైతే ఫోటో తీసుకున్నారో భ్రమగా వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చిందని భ్రమలు ఉన్నారు సార్ వాళ్ళందరూ. సార్ మీరు ఇవాళ క్లారిటీ అండి సార్. ఎవరైతే ఫోటోలు తీసుకున్నారో, ఫోటోలు తీయబడ్డారో వాళ్ళకు ఇందిరమ్మ పథకం ఇప్పుడే ఇవ్వరు. అంటే ఇప్పుడు అట్లా మొత్తం ప్రతి ఒక్క గ్రామంలో 60% ఆఫ్ ద పీపుల్కి ఫోటో తీసుకున్నారు. మరి అందరు కూడా ఇందిరమ్మ పథకం ఇల్లు వస్తుందా? వస్తే ఎప్పుడు ఇస్తారు? అంటే ఇవాళ ఇప్పుడు ఏంటంటే మేము గ్రామాలకు వస్తే సార్ మాకు ఇందిరమ్మ పథకం వచ్చింది, హ్యాపీ. ఎట్లా వచ్చిందంటే సార్ మా ఫోటో తీసి చూసన్నారు. ఎవరైతే ఫోటో తీసుకుంటారో వాళ్ళకి ఇందిరమ్మ పథకం వచ్చిన భ్రమలు ఉన్నారు. కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వండి సార్. అది